దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుడు మనం ప్రేమించి మన యొక్క ఆయుష్కాలను పొడిగించి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమమునకు మీరందరూ కూడా వాక్యం ఇవ్వడానికి వచ్చేసిన మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమంకు ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము యుగములలో నుంచి ఈరోజు 4వ యుగమైన ధర్మశాస్త్ర యుగాన్ని గురించి మనము ధ్యానము చేసుకోవలసి ఉంటుంది. ధర్మశాస్త్ర యుగము గతించినటువంటి 3వ యుగము. ఆ యొక్క యుగంలో మనం కొన్ని విషయాలు మనము నేర్చుకొని ఉంటున్నాం. ఈ సమయంలో ధర్మశాస్త్ర యుగాన్ని గురించి మనం ధ్యానం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్ర యుగము ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని మనం ఆలోచించినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయం నుండి మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం వరకు ఈ యొక్క ధర్మశాస్త్ర యుగము కొనసాగుతూ ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర యుగంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్రని మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలుకు దేవుడు అరణ్య మార్గంలో ప్రయాణమై వస్తూ ఉంటుండగా దేవుడు ఆ యొక్క సినాయి పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి మోషేకు ఈ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ ధర్మశాస్త్ర యుగాన్ని మనము ధ్యానం చేసుకోకముందు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క సమయంలో మా ముందు ఉంచినటువంటి యొక్క ధర్మశాస్త్ర యుగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ధర్మశాస్త్ర యుగంలో మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క తలంపు దేవా, ఇందులో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ సత్యాలు మేము గ్రహించినట్లుగా మీరే మాతో మాట్లాడి మీ స్వరాన్ని చెల్లు మాకు అందరికీ అనుగ్రహించమని నైనా మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులను అరణ్య మార్గములు నడిపించుకుంటూ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రత్యేకంగా దేవుని ప్రజలతో ఆయన సంబంధం కలిగి ఉండడానికి ఒక న్యాయ విధులు, ధర్మశాస్త్రము, దేవునికి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన తెలియచేయడానికి మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండము 19వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా అగ్నిలో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమమయము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. చెండు పిల్లారా, దేవుడు పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ పర్వతమంతా కూడా కంపించి ధూమమయముగా అది కంపించిపోతుంది. ఆ యొక్క పర్వతం మీద యేసు ప్రభు యొక్క మోషేకు ఈ యొక్క ధర్మశాస్త్రం ఇస్తూ తెలియచేసినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలను ఆ పర్వతం మీద మోషేకు ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలు కూడా నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమును మోషేకు ఇస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైనా యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చండి పిల్లారా, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. చండి పిల్లారా, దేవుడు ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఈ లోకంలో ఎన్నో దేవుళ్ళు దేవతలని ఆరాధిస్తున్నారు. అవన్నీ కూడా మనుషులు చేసిన చేతి పనులే. అవన్నీ రూపం ఉంటాయి, కానీ
దాంట్లో జీవము లేశమైనా లేదు. వాటిని చేయువారు వారితో సమానులే అని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే దేవుడు, జీవం వలన దేవుడు ఒకడే, ఆయనే యేసుక్రీస్తు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తండ్రి అయిన దేవుడు ఈ యొక్క ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. రెండవ ఆజ్ఞను చూసినట్లయితే 20వ అధ్యాయము 7వ వచనములు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, వ్యర్థంగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. రెండవ ఆజ్ఞ. తర్వాత 3వ ఆజ్ఞ చూసినట్లయితే 8వ వచనములో, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. పూర్వకాలంలో విశ్రాంతి దినము శనివారము, ఈ దినములో పరిశుద్ధ దినము ఆదివారం. 6 రోజులు పనిచేయాలి, 7వ రోజు విశ్రమించి దేవుని స్తుతించి ఆరాధించి గణపరచాలి. అందుకనే ఆ యొక్క దినాన్ని ఆశ్రయించిన దేవుడు. తర్వాత 4వది చూసినప్పుడు ఇక వాక్యం తెలియజేస్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతో ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తర్వాత 13వ వచనంలో, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానితో దేనినైనను నీవు ఆశింపకూడదు అంటూ దేవుడు మోషేకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆ పర్వతం మీద 2 రాతి పలకల మీద వ్రాసి మోషేకు ఇచ్చినట్టుగా వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఈ యుగాన్ని ధర్మశాస్త్ర యుగము అని, ధర్మశాస్త్ర కాలము అని మరి ఈ యొక్క కాలానికి మరి పేరు వచ్చినది. కేవలం ఈ యొక్క ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు మాత్రమే కాకుండా దేవుడు ఇంకా నీతి శాస్త్రాన్ని ఇచ్చాడు. నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, మరి ఈ యొక్క ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చాయి. ఈనాడు లా శాస్త్రం ఉన్నది, నీతి శాస్త్రం. అది మరి నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథమే మనకు ఆధారం. ఏది నీతి, ఏది అనీతి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న విషయాలన్నీ కూడా దేవుడు ఈ యొక్క గ్రంథంలో మోషే ద్వారా మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇక ధర్మశాస్త్ర కాలంలో నీతి న్యాయములు జరిగించాలి. మరి నీతి ఆ యొక్క న్యాయము ఉన్నదిగా తీర్చడానికి దేవుడు తెలియచేసిన వాక్యం ఇక్కడ మనం గుర్తించాలి. నిర్గమాకాండము 21వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగూ వ్రాయబడినది, హాని చేసిన వాని ఎడల నీవు ప్రాణమునకు ప్రాణమును, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయము గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలేను అని ఇక్కడ ధర్మశాస్త్రము చూస్తూ ఉన్నాం. మరి నేరం చేసిన వానికి మరి శిక్ష విధించబడాలి. ఎవరైనా నిన్ను కొడితే వాణ్ణి కొట్టాలి, నీ చెయ్యి ఇరగొడితే వాని చెయ్యి ఇరగొట్టాలి, నీ కన్ను ఊడవిరికితే వాని కన్ను ఊడవిరకాలి, ఎవరైనా హత్య చేస్తే వాడిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపివేయాలి. ఈ విధంగా ధర్మశాస్త్రము తెలియచేస్తుంది. ఎందుకు అనగా దేవుని ఉద్దేశం ఏంటి అనగా ఈ ధర్మశాస్త్రము వలన ఈ పాపము త్రుంచివేయబడాలి, పాపము పెరికి వేయబడాలి, పాపము లేకుండా నిర్మూలన చేయాలన్నది దేవుని ఉద్దేశమై ఉంటుంది. అవును ప్రియులారా, ఈ విధంగా దేవుడు ఆ యొక్క దేవుని నీతి శాస్త్రమును, ధర్మశాస్త్రమును దేవుడు అనుగ్రహించి ప్రత్యేకంగా దేవుని స్తుతించి ఆరాధించడానికి కూడా గొప్ప ఏర్పాటు దేవుడు చేశాడు. పాలెమునకు వెలుపల ఒక గుడారము వేసి ఆ గుడారమునకు ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివాసం చేస్తాడు. ఆ గుడారము 3 భాగములుగా ఉంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాలు కూడా దేవుని ఆరాధించేటువంటి మరి స్థితి అయినది. ఆవరణంలో గంగాళము, బలిపీఠము ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, దీపవృక్షము, తర్వాత సమకూరటల బల్ల ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో
మందసము ఉంటుంది. ఆ మందసం పైన కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం పైన కెరూబులు రెక్కలు చాపుకొని ఉంటారు. ఆ మందసము లోపల ఈ 10 ఆజ్ఞల పలుకలు పెట్టాలి. చిగురించిన అహరోను కర్ర ఉంటుంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో భోజనం చేసిన మన్నగల పాత్ర అందులో ఉంటుంది. ఇది మందసము. ఆ మందసాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదు. దాన్ని మోతకర్రలతో మొయ్యాలి. అది బంగారు పూతపోయినటువంటి తుమ్మ చెక్కతో చేయబడి ఉంటుంది. ఇది మందసము. దానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఎవరు కూడా ఆ యొక్క గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఇది దేవుని యొక్క ఆరాధన మందిరము. దీన్ని ప్రత్యక్ష గుడారము అని దేవుడు దానికి మరి పేరు పెట్టినట్టుగా వాక్యము తెలియజేస్తుంది. ఈ ధర్మశాస్త్ర కాలంలో మరి పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా దేవునికి బలి అర్పించాడు. ఆ బలులు అర్పించడానికి యాజకులు ఉంటారు. ఆ బలిపీఠము ఉంటుంది. ఆ బలిపీఠము దగ్గరికి నీవు పాపం చేసిన తర్వాత ఒక జంతువును తీసుకొని రావాలి. జంతువును తీసుకొని వచ్చినప్పుడు యాజకుడు ఆ యొక్క మరి పశువును వధిస్తాడు. మరి పాపం చేసిన వ్యక్తి ఆ పశువును చూస్తూ ఉండాలి. అది వధించబడిన తర్వాత రక్తం మడుగులో అది గిజగిజ తణుకులాడుతూ ఉంది. కాళ్ళు కొట్టుకొని ప్రాణం పోలేక అది ఎంతో విలపిస్తూ ఉండగా పాపం చేసిన వ్యక్తి ఆ జంతువును చూస్తూ ఉండాలి. నిజంగా ఆ జంతువు ఏమైనా నేరం చేసిందా? ఆ జంతువు ఏమైనా పాపం చేసిందా అంటే అది ఎంత మాత్రం పాపం చేయలేదు. కానీ నీ పాపం కొరకు, నీ చేసిన అవినీతి అక్రమం కొరకు ఆ జంతువు మరణిస్తుంది అంటూ ఆలోచించుకొని మరి దాని గురించి యోచన చేసి ఇక మీద పాపం చేయకుండా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. కానీ ఆ విధంగా కలగలేదు. పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన ప్రతిసారి కూడా ఒక జంతువును వధించి రక్తము చిందించవలసి వచ్చింది. ఆ రక్తము చిందించడం ద్వారా మరి పాపము తగ్గిపోలేదు, కానీ ఇంకా పాపం పెరిగిపోయింది, పాపం పండిపోతా ఉంది. అలాంటి ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంలో మరి దేవుని ఉద్దేశము నెరవేర్చబడలేదు. దేవుని ఉద్దేశము అక్కడ మరి నెరవేర్చబడలేక ఇంకా మరి ఎక్కువైపోయింది. ఒక చెట్టుని, ఒక మొలకని మరి పెరికి వేయకుండా బుడానికి తుంచి వేస్తే అదేమవుతుంది, మళ్ళా దాంట్లో నుంచి లాకులు వచ్చేసి ఇంకా ఎక్కువ మరి పెరుగుతాయి. కానీ పెర్ల మఠానికి పెరికి వేయలేకపోయింది ఈ యొక్క ధర్మశాస్త్రం. అందుకనే వాక్యము తెలియచేస్తుంది, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం మృతం. ధర్మశాస్త్రం వచ్చిన గనక పాపమునకు జీవము వచ్చింది. పాపమునకు జీవం వచ్చింది. ధర్మశాస్త్రము మరి దొంగతనం చేయడం పాపము చెప్పనప్పుడు దొంగతనం చేస్తే అదంతా పాపం కాకపోవచ్చు. తెలిసిన తర్వాత తెలిసి కూడా పాపం చేస్తే అది గొప్ప పాపంగా ఎంచబడుతుంది. ఆజ్ఞ అతిక్రమ పాపము, పాపంలో వచ్చి జీతము మరణము. కాబట్టి ప్రియులారా, అలాంటి ఈ ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఎంతో గొప్ప ఏర్పాట్లు మానవుల రక్షణ కొరకు చేశాడు. కానీ అదంతా కూడా మరి జరిగించలేకపోయింది. అదంతా కూడా మానవ రక్షణ కలిగించలేకపోయింది. కాబట్టి మనం వాక్యము చూసినట్లయితే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో మనం చూసినట్లయితే వాక్యం తెలియచేస్తుంది. 2వ వచనంలో, క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేజాలకపోయేను దాన్ని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము దేని చేజాలకపోయిందో దాన్ని దేవుడు చేసెను. ఇక మనం చూసినట్లయితే ధర్మశాస్త్రముకు శక్తి ఉందా? పాపమును క్షమించే శక్తి, పాపను రక్షించే శక్తి ధర్మశాస్త్రానికి ఉందా? అనగా ధర్మశాస్త్రంలో ఎన్నో జంతువులు వధించబడి ఉన్నాయి. ఎన్నో జంతువుల రక్తము చిందించబడింది. ఆ రక్తం ద్వారా మనుషులకు పాప విమోచన కలగలేదు. పాప విమోచన కలగలేదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అన్న వాక్య ప్రకారము ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్నో పశువులు వధించబడినప్పటికీ వాటి ద్వారా మానవులకు రక్షణ కలగలేకపోయింది. ఇంకా పాపము ఎక్కువైపోయింది. అందుకని ధర్మశాస్త్రము దేన్ని చేజాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం శక్తి లేనటువంటి ఆ యొక్క రక్షణ శక్తి
దేవుడు కలిగి ఉన్నాడని, దేవుడు కలిగ చేశాడని ఇక్కడ వాక్యం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఏ విధముగా ఆ యొక్క మానవులకు రక్షణ కలగడానికి, ఇక ధర్మశాస్త్ర పాపం నుంచి విమోచించడానికి ఏమి చేశాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు మరి మానవుడిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. ఎందుకు అనగా పాపములను తీసివేయడానికి, పాపలను రక్షించడానికి. ఈ లోకంలో జంతువుల రక్తము అది శక్తి లేనందువలన పరిశుద్ధులైన దేవుడు తానే మానవ రూపిగా భూలోకమునకు వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీద జన్మించాడు. కన్య మరియ గర్భంలో జన్మించి పవిత్రుడిగా ఆయన లోకంలో జన్మించి పరిశుద్ధమైన జీవితం జీవించి పరలోక సత్యాలను బోధించి ఈ యొక్క పాపమును తీసివేయడానికి ఆయన బోధించిన బోధలు ఎన్నో గొప్పవిగా ఉంటున్నాయి. ధర్మశాస్త్రము దేని చేయజలకపోయినో దాన్ని యేసుక్రీస్తు ఈ విధంగా నెరవేర్చినాడు. వ్యభిచారమే పాపము అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే మోహపు చూపే పాపము అంటూ ఆ పాపాన్ని ఏర్ల వరకు ఆయన పెరికి వేసినట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము కంటికి కన్ను, పంటికి పళ్ళు, వాతకు వాత, దెబ్బకు దెబ్బ అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే, కానీ ఈ యొక్క యేసు ప్రభు తెలియచేస్తున్నాడు, నీ శత్రువుని ప్రేమించుము, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయము, నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టుము, దప్పుకొంటే దాహమిమ్ము అంటూ యేసుక్రీస్తు ప్రభు శత్రువులను ప్రేమించమని తెలియచేశాడు. నరహత్యనే పాపము అని మరి ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే, యేసుక్రీస్తు కోపమే పాపము, కోపము మానాలి, అసూయలు కక్షలు మానాలి. ఈ విధంగా ధర్మశాస్త్ర పాపం అంతటినీ కూడా నిర్మూలన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన బోధల ద్వారా మరి ధర్మశాస్త్రాన్ని మరి కొట్టివేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకా ధర్మశాస్త్ర పాపమునకు యేసుక్రీస్తు ప్రభు మరి బలియాగము అయిపోయినట్టుగా మరి వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగూ రాయబడింది, ఏలైనగా ఎడ్ల ఎక్కయో మేకల ఎక్కయో రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. మరి అలా అంటే రక్తము పాపము తీసివేయలేకపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తము చేత ఈ పాపాన్ని మరి కడిగి వేయడానికి మరి ఆయన మరి స్వరక్తాన్ని కార్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి తన రక్తము నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైనటువంటి యేసు రక్తము మరి ఈ లోకంలో భూమి మీద చిందించబడినది. ఆయనలో నేరం లేదు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, ఏ పాపం కూడా చేసిన వాడు కాదు. కానీ ధర్మశాస్త్ర పాపం అంతా కూడా ఆయన మీద మోపబడి ఉంది. అసూయ యేసును శిలువకు అప్పగించింది. మరి వేషధారణ యేసును శిలువకు అప్పగించింది. ధనాపేక్ష యేసు ప్రభుని శిలువకు అప్పగించింది. అధికార దాహం అనగా పిలాతు ఈయనలో ఏ నేరము లేదు, ఈయనను శిక్షించి విడుదల చేస్తున్నాను అన్నప్పుడు ప్రజలు అంటున్నారు, మత నాయకులు అంటున్నారు, యేసు విడుదల చేస్తేవా కైసరులకు స్నేహితులు కావు అని. అనగా యేసు విడుదల చేస్తే కైసరు నా యొక్క అధికారం నుంచి విడుదల తొలగిస్తాడు, తీసివేస్తాడని భయం కలిగి యేసును శిలువ మరణానికి అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే ప్రియులారా, ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. తన యొక్క ప్రాణాలు అర్పించి తన రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా, ఆ రక్తము బట్టి మరి క్రొత్త నిబంధన మీతో చేయుచున్నాను. యేసు తన రక్తము చేత క్రొత్త నిబంధన చేసినట్టుగా వాక్యము తెలియజేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఇలా రాయబడింది, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. తన సొంత రక్తము, ఆ రక్తము చేత క్రొత్త నిబంధన మీతో చేస్తున్నాను. ఎద్దుల ఎక్కయు
మేకల యొక్క రక్తం పాపము తీసివేయడానికి శక్తి లేకపోయినందువలన తన సొంత పరిశుద్ధమైన రక్తము చేత పాపములు తుడిచివేయడానికి కొత్త నిబంధన మనతో చేయించున్నాడు. పాత నిబంధన శక్తి లేకపోయింది. పాత నిబంధన పాపం మనకు ఏందో తెలియచేసింది, కానీ ఆ పాపాన్ని తీసివేసే శక్తి పాత నిబంధనకు ధర్మశాస్త్రానికి లేకపోయింది. అందువలన దేవుడు ధర్మశాస్త్ర పాపాన్నంతా కొట్టివేయడానికి తన యొక్క ప్రాణము అర్పించవలసి వచ్చింది. యేసుప్రభువు శిలువలో ప్రాణాలు అర్పించడం ద్వారా ధర్మశాస్త్ర పాపాన్ని కొట్టివేసి మానవులకు రక్షణ విమోచన కలుగచేశాడు. అందుకనే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు మరి యొక్క కొత్త నిబంధన మరి స్థిరపరచడానికి పాత నిబంధనను కొట్టివేసినట్టుగా చూస్తున్నాం. దీనికి సాదృశ్యముగా మరి జాన్ బన్యన్ అటువంటి ఒక దైవ సేవకుడు యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో ఒక విషయాన్ని రాసించాడు. యాత్రికుడు ప్రయాణం చేసి ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఆ పర్వతం మీద భావ సూచకుడు అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి యాత్రికుని తీసుకొని పోయి ఆ యొక్క కొండ మీద అనేక దృశ్యాలు చూపించాడు. జరగబోయే విషయాలు అన్ని చూపించి ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ గదిలోనికి ఇద్దరు వెళ్ళారు. అంత కూడా దుమ్ము పట్టి నిండిపోయింది. ఎంతో అశుభ్రంగా గలీజ్గా ఉండిపోయింది. అలాంటి ఆ సమయంలో ఒక అమ్మాయిని పిలిచి, అమ్మాయి ఈ యొక్క దుమ్మంతా కూడా తుడిసివేసేయి, అంతా కూడా శుభ్రం చేయి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ అమ్మాయి పొరక తీసుకొని అంతా ఊడుస్తూ ఉంటే ఆ సమయంలో ఆ యొక్క దుమ్మంతా లేచి పొగ వలె ఆ యొక్క రూమ్ అంతా అలుముకపోయింది. నిలబడ్డానికి కూడా శక్తి లేక సాధ్యం లేకపోయింది. అందువలన మరలా అతడు మరొక అమ్మాయిని పిలిచి, అమ్మాయి ఈ యొక్క గది శుభ్రం చేయడానికి ముందు నీళ్లు చల్లి గది శుభ్రం చేయి అని ఆజ్ఞాపించినప్పుడు ఆ అమ్మాయి వచ్చి అంత నీళ్లు చల్లేసి ఆ తర్వాత ఊడ్చి అంత శుభ్రంగా చేసింది. ఇది ఆ భావసూచకుడు చూపించాడు. దీని అర్థం ఏంటి? దేని ఉద్దేశం ఏంటి అనగా ధర్మశాస్త్రము ఆ మొదట దుమ్ము పట్టినటువంటి ఆ గదిని శుభ్రం చేయడానికి ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఈ యొక్క దుమ్ము తీసేటువంటి ఆ యొక్క మరి పొగ అంతా కూడా దుమ్మంతా కూడా అలుముకొని నిలబడినిక శక్తి అయినటువంటి స్థితి కలిగినట్టుగా ధర్మశాస్త్రంలో పాపం ఇంకా ఎక్కువైపోయింది. పాపం ఇంకా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, హత్యలు అన్నీ కూడా పెరిగిపోయాయి. ఇంకా ధర్మశాస్త్రానికి ఆ యొక్క గదిని శుభ్రం చేసే శక్తి లేకపోయింది. అందుకనే మరొక అమ్మాయి వచ్చి నీళ్లు చల్లినట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క భూమి మీద మరి నీళ్లు చల్లినట్టుగా తన యొక్క బోధల ద్వారా, తన జీవితం ద్వారా, శిలువ మరణం ద్వారా, తన రక్తము ద్వారా ఈ పాపమంతా కడివేసెను, పాపమంతా తుడిచివేసెను. యేసు రక్తము ప్రతి పాపం కడిగి మనను పవిత్రులుగా చేయును అన్నటువంటి గొప్ప విషయాన్ని మరి వాక్యము తెలియచేస్తుంది. పాత నిబంధన పాపం అంతా కూడా యేసుక్రీస్తు భుజాల మీద మోసుకున్నాడు. పాత నిబంధన దేవుని ఉగ్రత అంతా కూడా ఆయన మోసుకున్నాడు. కాబట్టి ఇక మీదట ధర్మశాస్త్రంకు మనము మరి బాధ్యులము కాదు. అది మరణించింది. యేసుక్రీస్తులో కొత్త జీవితం, యేసుక్రీస్తులో మరి సొంత జీవితాన్ని దేవునితో మనము గడపవలసిన వారం అయి ఉంటున్నాం. అందుకనే ఆయన మరి ఈ యొక్క కొత్త నిబంధనను మరి స్థిరపరిచి మరి బలపరచడానికి నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీని చేయడని చెప్పాను. రొట్టెను ఇచ్చి ద్రాక్షరసం ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకునండి. నీ కొరకు నా యొక్క ప్రాణాలు అర్పించాను. నా శరీరం అంతా కూడా గాయపరచబడింది. నేను పొందిన దెబ్బల చేత, నేను కార్చిన రక్తం చేత మీకు స్వస్థత, మీకు ఆరోగ్యము, పాప క్షమాపణ మీకు లభిస్తుంది అంటూ యేసుక్రీస్తు తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు అప్పగించాడు, మన కొరకు ఆయన సమర్పించాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తునకు శిలువ మరణము ఏదో ఒక మరి అకస్మాత్తుగా వచ్చి పడినట్లు కాదు. ఆయన మరణము ముందే ఆయనకు తెలుసు. ఆయన ఈ విధంగా మరణిస్తాను, ఈ విధంగా నన్ను శిలువలో మరి హింసిస్తారు అనేటువంటి విషయాన్ని ముందుగానే ఆయన తెలియజేశాడు. వాక్యంలో చూసినట్లయితే లూకాసు వార్త మరి 18వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 18వ అధ్యాయము
32వ వచనము, ఆయన అన్యజనులకు అప్పగించబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. చూడండి ప్రియులారా, యేసు ప్రభునకు ముందే తెలుసు, భూమి మీదకి వచ్చినప్పుడే తెలుసు, నేను శిలువలో మరణించాలి. ఇలాంటి మరణము అపహసించి అవమానపరిచి కొరడా దెబ్బలు కొట్టి నోటి నుంచి ఉమ్మి వేసి మరి ఎన్ని శ్రమలు పెడతారు, ఎన్ని హింసలు పెడతారు, అది ముందే ఆయనకు తెలుసు. నేను ఈ విధంగా మరణించవలసి ఉంటుంది, మనుష్య కుమారుడు మనుష్య చేతికి అప్పగించబడబోతున్నాడు, వారు ఈ విధంగా హింసిస్తారు, దూషిస్తారు, శిలువలో మరి చంపుతారు. చనిపోయిన తర్వాత 3వ దినమున సమాధి నుంచి తిరిగి లేస్తాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచాడు, మరణాన్ని ఓడించాడు. ధర్మశాస్త్ర మరణమంతా, ధర్మశాస్త్ర పాపమంతా ఆయన మృంగివేసి ఆయన మరణించి సమాధించబడి 3వ రోజు సమాధి నుంచి తిరిగి లేచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయిందో దాని దేవుడు చేశాను. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు సమస్తానికి మూలాధారమై ఉన్నాడు. సమస్తము ఆయన ద్వారా రక్షించబడుతుంది. మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము. మరణ శాసనం రాసిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి, ఆ మరణ శాసనాన్ని తీసివేయడానికి యేసు ప్రభు మరణము అవసరమై ఉంటుంది. అందుకనే ఆయన మరణించాడు. ఆయన మన దోషం నిమిత్తము, మన పాపములు, అవినీతి, అక్రమాల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున మరి తిరిగి లేచి ఆ యొక్క సమాధి యొక్క ద్వారమును తెరిచి ఉంచాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు సమస్తమునకు మూలాధారమైనటువంటి దేవుడు. యేసు లేకుండా రక్షణ లేదు, యేసు లేకుండా విమోచన లేదు. యేసే తన రక్తాన్ని కార్చినటువంటి దేవుడు. ఎద్దుల రెక్కయు మేకల రెక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యం. ధర్మశాస్త్రము పాపము తీసివేయలేకపోయింది. ధర్మశాస్త్రము పాపం అనగా ఏందో చెప్పింది. ధర్మశాస్త్రము మరి పాపమును తీసివేయలేక మరి దానిని ఇంకా ఎక్కువ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ కృపాయుగము అనేటువంటి యేసుక్రీస్తు యుగములో యేసు ప్రభువారు ఆ గొప్ప బలియాగం చేయటం వలన ధర్మశాస్త్రంలో మరి చిందించబడిన రక్తము చేత మరి పాప విమోచన లేనందు వలన యేసు గొప్ప కార్యం చేశాను. యేసు గొప్ప బలియాగం చేశాను. కాబట్టి ఈనాడు ఇంకా బలు లేవు, బళ్ళన్నీ కొట్టి వేసినాడు. ఇంకా ఒకటే మనం చేయాలి. ఏందనగా ఆ యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆయన దగ్గరికి రావాలి. పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపంతో, విరిగిన హృదయంతో, దేవా నా పాపములు క్షమించు, దేవా నన్ను రక్షించు అంటూ ఆ యొక్క యేసు పాదం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి పాపాలు తుడిచివేయబడతాయి, క్షమించబడతాయి, తీసివేయబడతాయి. అప్పుడు వారే పరిశుద్ధులుగా చేయబడతారు, నీతిమంతులుగా చేయబడతారు, తిరిగి పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆయనతో కూడా సంతోషిస్తారు. అందుకనే ప్రియులారా, ఈ యొక్క ధర్మశాస్త్ర యుగంలో మరి పాపము ఎంతో పెరిగిపోయింది. ఆ పాపము వలన మధ్య జీతం మరణము ప్రతి ఒక్కరికి సంభవించింది. అందుకనే ఈ ధర్మశాస్త్రము ఎవరి కోసము మరి సిద్ధం చేయబడింది, ఎవరి కోసం ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే వాక్యము తేటగా తెలియచేస్తుంది. మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది, నాకు అప్పగించబడిన ఆయన మహిమన సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్యులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాంత్రహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్యోచ్చరులకును, అబద్ధీకులకును, అప్రమాణికులకును, హిత బోధకు విరోధముగుండు వారి ఎవరైనా ఉండిన ఎడల వట్టి వారికి నియమింపబడేను.
ఈ ధర్మశాస్త్రం అంతా కూడా అలాంటి పాపంలో ఉన్న వారికి నిర్ణయించబడింది. కానీ అవన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా కొట్టివేసి నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు మార్గమైనాడని తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వినిచినటువంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. నీ యొక్క పాపం తీసివేయబడాలి అంటే, నీవు పరిశుద్ధి చేయబడాలంటే యేసు రక్తం చేత కడగబడాలే కానీ ఇంకా జంతువుల రక్తము చిందించకూడదు, బలులు అర్పించకూడదు, దేవతలను ఆరాధించకూడదు. దేవుని ఒక్కడే, నేను తప్ప వెనుక దేవుడు లేడు అని ఆయన తెలియచేసిన వాక్యమును గుర్తించి ఈనాడే ఆయన చెంతకరా, ఈనాడే ఆయనతో నువ్వు మాట్లాడితే ఆయన వింటాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను రక్షించి నిత్య రాజ్యానికి నడిపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మరి ఆ విధంగా నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు యేసుని విశ్వాసం ఉంచినట్లయితే దేవుని రక్షణ నీకు లభిస్తుంది. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, పరలోకమున్న దేవ, మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు. ఇంతవరకునైనా ధర్మశాస్త్ర యుగంలో నుంచి అనేక విషయాలు మాకు బోధించినందుకై మీ స్తోత్రాలు. ధర్మశాస్త్రం చేయలేని కార్యములు యేసుక్రీస్తు ద్వారా చేయబడి ఉంటుండగా యేసునందు విశ్వాసం నుంచి గొప్ప విమోచన మీ కృప చూపమని, విన్న వాక్యం సృజనం కాకుండా నీరు కట్టి పల్లింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తాను.